సో మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఆర్జే శేఖర్ భాష ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. శేఖర్ భాష గారు, అగ్ని పరీక్షకి సంబంధించి ఆడిషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే యాక్చువల్గా ఫైనల్గా ఎవరు హౌస్లోకి వెళ్తున్నారనే లిస్ట్ కూడా మనకి ముందు వచ్చింది. బట్ యాజ్ టెలికాస్ట్ ఎపిసోడ్ అయిన దాని ప్రకారం చూసుకుంటే నిన్నటితో ఆడిషన్ ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ముగ్గురికి డైరెక్ట్ గ్రీన్ ఇచ్చారు, మిథిలేష్ అండ్ రాజ్ కుమారి, డయానా, ఆర్జే చరణ్, వీళ్ళ ముగ్గురికి. సో వాళ్ళు డైరెక్ట్గా అగ్ని పరీక్ష డైరెక్ట్ ఇంకా. సో ఇప్పుడు మిగిలిన కొంతమంది నుంచి మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. సో ఫిల్టర్ చేసి వాళ్ళలో నుంచి సో వీళ్ళందరికీ కలిపి మళ్ళీ అగ్ని పరీక్ష పెట్టి సో ఎవరైతే ఎలిజిబుల్లో హౌస్లోకి వెళ్ళడానికి వాళ్ళని హౌస్లోకి పంపిస్తారు కదా. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గ్రీన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళతో కంపేర్ చేస్తే మేము ఇంకా బాగా పర్ఫామ్ చేసేవాళ్ళం. ఇప్పుడు రాజకుమారి ఆవిడ స్టోరీ బాగుంది, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కానీ టాస్క్ల ప్రకారం చూసుకుంటే మేము బాగా ఆడగలం, ఇక్కడ మాకు అన్ఫైరే జరిగింది అని బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హౌస్లోకి వెళ్ళడానికి ఎలిజిబులా? ఇప్పుడున్న ఫిల్టర్ చేసిన కొంతమంది ఒక 26 మెంబర్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎలిజిబుల్లా? రాజకుమారి గారి విషయంలో అటువంటి వాళ్ళు ఉండాలి బిగ్ బాస్లో. కాకపోతే నువ్వు ఇక్కడ మన జడ్జెస్ని తప్పుపట్టాలి. ఇప్పుడు ఆవిడకి సంబంధించి నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు నా దగ్గర. కానీ ఆవిడ ఆడిషన్ చేసేటప్పుడు జడ్జెస్ చేసింది ఏంటి, నోరు తెచ్చుకుని అని చెప్పి ఆవిడ చెప్తున్నది విన్నారు తప్ప ఇక్కడ క్రాస్ క్వశ్చన్ చేయడం కానీ ఏమీ చేయలేదు. దానికి తోడు ఓకే అండి సార్. సో అటువంటి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఓహో ఇక్కడ మనం ఎన్ని డిప్పులు కొట్టాం, ఎన్ని క్లిప్పులు పెట్టుకున్నాం, ఇటువంటివి కన్నా ఒక ప్యాథటిక్ స్టోరీ అనేది పనిచేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కడు కూడా వాడు ఏదో ఒక ప్యాథటిక్ స్టోరీ ఒకటి తయారు చేసుకొని, లేకపోతే వాళ్ళ ఉన్న లైఫ్లో ఉన్న డాట్స్ అన్ని కలిపెట్టుకొని, కాబట్టి నాది ఇంత ప్యాథటిక్ స్టోరీ అవుతుందని చెప్పి రాసుకొని అక్కడికి వచ్చి ఆ ఏడుపు ఏడిస్తే టక్కుమని వచ్చేస్తుందా అనే ఇది మొదలవుతుంది. ఓకే. కాకపోతే నేనేమంటానంటే, వాట్ యు ఆర్ అనేది గేమ్కి కాదు, వాట్ యూ కెన్ బీ అనేది గేమ్కి. సో వాట్ యూ కెన్ బీ అనేది అక్కడ నువ్వు పరీక్ష పెట్టాలి. నువ్వు క్లిప్పులు పెట్టుకోమన్నావు, లేకపోతే ఇంకోటో చేసావంటే అవన్నీ కూడా వాళ్ళకి పెట్టిన పరీక్ష. ఇక్కడ ఇవిడికి పరీక్ష, ఇది పరీక్ష రాయకుండానే పాస్ చేసావు కదా. ఇక్కడ క్వశ్చన్ పేపర్ లేదు, క్వశ్చన్స్ లేవు, డైరెక్ట్గా ఆన్సర్. ఇప్పుడు నువ్వు నాకు ఏ క్వశ్చన్ ఇస్తావు నాకు అనవసరం బై, నా ఆన్సర్ నేను రాసేసి వస్తా, అయినా కూడా నువ్వు పాస్ చేసేసావు అంటే దాని అర్థం ఏంటి? పరీక్ష జరగలేదు. ఓకే. సో అన్ఫేర్ అని ఫీల్ అవుతున్నారు ఆవిడని, అంటే ఏ రకమైన ఆవిడని అన్ఫేర్ అన్నట్ల జడ్జెస్ అన్ఫేర్గా చేశారు. అంటే అందరూ అడగడానికి కారణం ఏమవుతుందంటే, ఎస్ ఆవిడ స్టోరీ చాలా బాధాకరమైంది, కానీ హౌస్లోకి వెళ్ళాలంటే స్టోరీ మాత్రమే సరిపోతుందా అనేది క్వశ్చనబుల్. ఓకే. మా దాంట్లో అలాగే మణికంఠ సేమ్. ఎవరన్నా తీసేసేటప్పుడు కూడా నా స్టోరీ ఎంత దారుణం ఏందో తెలుసా, నన్ను ఎందుకు నీ స్టోరీకి ఇక్కడికి సంబంధం అంటే నువ్వు టాస్క్ సరిగ్గా చేయలేదు దానికి ఆ రోజు అనిల్ రావిపూడి గారు వచ్చినప్పుడు కూడా అదే, ఆయన వచ్చి మనోడిని చేసి అయిపోయింది, నువ్వు ఎలిమినేటెడ్ వెళ్ళిపో ఫస్ట్ డేనే అన్నప్పుడు ఏడు చేసి బడబబ్బలు పెట్టేసి నా స్టోరీ. సో బేసిక్గా ఏడుపులు డ్రామాలు గట్టి పనిచేస్తాయి. వాళ్ళు ఫెయిర్గా ఉన్నారా అన్ఫెయిర్గా ఉన్నారా అనేది పక్కన పెడితే వాళ్ళకి ఏం కావాలి అనేది మీరు అర్థం చేసుకోండి. డ్రామా, ఓకే, ఏడుపులు పెడబొబ్బలు, సరే ఇది అది మీకు న్యాచురల్గా ఉందా లేకపోతే మీరు క్రియేట్ చేసుకున్నారు? అందులో దాంట్లో కూడా వచ్చాడు ఏదో అబద్ధాలు చెప్పి, నేను మీసాలు కట్ చేసుకోవడం అంటే ఈజీ, నాకు జుట్టు కట్ చేసుకోవడం అంటే కష్టం, కాబట్టి నేను ఏదో మ్యానిపులేట్ చేశాను. తర్వాత ఏడ్చావా, దా నువ్వే మాకు కావాలి, అలా ఉంటుంది. నువ్వు తప్పులు చేసినా కూడా ఆఖరికి జస్ట్ ఆనెస్టీ అనే దానికి కూడా అక్కడ పెద్ద పెట్టలేదు. మీరు ఏమి మెసేజ్ ఇస్తారంటే, రేపు మీకు రాసే ఆ బయోలో మీరు అడుగుతారు కదా 100 క్వశ్చన్లు, అన్నీ కూడా ఫేకే రాస్తారు రేపటి నుంచి. మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటారు. ఓకే. సో మిగిలిన వాళ్ళు ఇప్పుడు మిథిలేష్ కానీ ఆర్జే చరణ్ కానీ. చరణ్ ఈజ్ గుడ్. తనకి కొంచెం స్పాంటనిటీ ఉంది, అడిగిన వాటికి చక్కగా సమాధానం చెప్పాడు, నవ్విచ్చాడు. కానీ ఎక్కడ కూడా అతన్ని పోక్ చేస్తూ ఉన్నట్టుగా నాకు కనిపించలేదు. ఎందుకంటే మనం చూసిన 5 నిమిషాలు 10 నిమిషాలలో కాదు కదా, ఇంకా బోర్డు జరిగి ఉంటుంది అక్కడ. అంతా బయట పెట్టట్లేదు వాళ్ళు, ఏమైనా చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. సో నేనేమంటానంటే, అంతా బయట పెట్టడం కూడా బాగుంటుంది. ఎట్లాగో బిగ్ బాస్ మీరు మొత్తం చూపించరు,
అంతా కట్లు ఒక కట్టు ఒక జూమ్ ఒక కట్టు ఒక జూమ్ అన్నట్టుగా అంతే ఉంటుంది తప్ప అట్లీస్ట్ అగ్ని పరీక్ష అయినా సరే వదిలేయండి మొత్తం లైవ్. సో ఇప్పుడున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో 26 మెంబర్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు గ్రీన్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు ఈ అగ్ని పరీక్షలు. సో ఇప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉప్పల బాలు కానీ ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చేసి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మించే వీళ్ళు ఎంటర్టైన్ చేయగలిగారు, అక్కడ జడ్జెస్ని ఇంప్రెస్ చేయగలిగారు అనుకోవచ్చు. ఉప్పల బాలు అనేవాడిని కనుక తీసుకుంటే దట్ వుడ్ బి సంథింగ్ ఎల్స్. అంటే డిఫరెంట్ పీపుల్ మనం చూడడానికి దొరుకుతాయి. ఇంకా అందరూ ఒకటే రకంగా కాకుండా హట్కే ఉంటాడు కదా మనిషి. చూసే వాళ్ళకి కూడా అరే చూడాలనిపిస్తుంది, ఈరోజు ఉప్పల బాలు ఏం చేశాడు, ఆయన కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మేబీ తిట్టుకున్నా లేకపోతే పొగిడినా ఏ రకంగా సరే అతని కోసం చూసేవాళ్ళు ఉంటారు. సో ఆ కోణంలో నాకు కొంచెం అతనికి అన్యాయమే జరిగింది అనిపించింది, తీసుకొని ఉండాల్సిందే అనిపిస్తుంది. ఇప్పటికి కూడా అంత మంచి ఛాన్స్ వీళ్ళు మిస్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఉప్పల బాలుకి ఛాన్స్ మిస్ అయింది అని ఆయన బాధపడుతున్నాడు. పాప అతను అమాయకత్వం కూడా ఉంది, అమాయకత్వంతోనే ఇలా చేసుకున్నాడేమో అని కూడా అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు వాళ్ళు అడిగినప్పుడు అక్కడ కొంచెం తేనికి కత్తిపూసి పొడవాలి, మెత్త చిప్పుతో కొట్టాలి. అటువంటివి ఆ కన్నింగ్నెస్ అతనికి రాట్లా. ఓకే. సో ఇప్పుడు ఈ బయట ఏదైతే జరుగుతుందో జడ్జెస్ మీద కూడా బాగా ట్రోలింగ్ జరుగుతుంది, బాగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అది వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అనుకోవచ్చు. నవదీప్ కానీ, బిందు మాధవ్ కానీ, అభిజిత్ కానీ, శ్రీముఖి కానీ. బిందు మాధవ్ సంగతి నాకు తెలియదు కానీ నవదీప్ నాకు ఉన్న కొద్ది పరిచయంలో ఎంజాయ్. మనం క్రియేట్ చేయగలిగాం, బిగ్ బాస్ కి కావాల్సిన బజ్ క్రియేట్ చేయగలిగాం అని ఫీల్ అవుతుంటారా? అలా ఉండదు కానీ ఫన్ గా వాళ్ళ సక్సెస్ ఇదే అనుకోవచ్చా జడ్జెస్ గా? కాదు ఇప్పుడు మన నవదీప్ కూడా తప్పుపట్టు, కాకపోతే జడ్జెస్ గా నవదీప్ మనం పర్సనల్ గా కాదు, జడ్జెస్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి స్థాయి ఏదైతే ఉందో, అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, వాళ్ళు దాన్ని సక్సెస్ చేసినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది, అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, ఇంత చర్చ జరుగుతుందంటే దానికి వాళ్ళు చేసిన దానికే కదా రీజను. సో వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని సక్సెస్ చేసినట్ట. నేనేమంటే నువ్వు అనుకున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం వాళ్ళ డిసిషన్సే ఉండవు. జడ్జి పైన ఒకడు ఉంటాడు. అవును, వాళ్ళు ఇచ్చిందని వాళ్ళు వెనకాల నుంచి అప్లై చేయాలి కదా కరెక్ట్ గా. వీళ్ళు కూడా చాలా సార్లు ఫీడ్ కట్ చేయడానికి ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే వెనకాల నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దీంట్లో కొన్ని ఆల్రెడీ రికమెండేషన్ క్యాండిడేట్లు వాళ్ళు వీళ్ళు దూరుతారు. అన్ని రకాల పాలిటిక్స్ ఉంటాయి దాంట్లో, దాన్ని మనం ఏమి చేయలేం. ప్రతిసారి మీరు గమనించండి, అదే స్టార్ మా బ్యాచ్ నుంచి మీకు 4-5 వస్తుంటారు. ఎందుకంటే బికాస్ దే ఆర్ క్లోజ్ టు దెమ్, ఏదో రకంగా రికమెండ్ చేసుకుని రాగలుగుతాం. దీంట్లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. రికమెండేషన్స్ నడుస్తాయనేది ఓపెన్ సీక్రెట్, దాంట్లో ఏం లేదు. సో ఈ రికమెండేషన్స్ అన్నీ పోంగా మిగిలిన జనరల్ కోటా ఏదైతే ఉంటుందో ఒక 4-5 సీట్లలో, దాంట్లో వీ కెన్ సీ సంబడి లైక్ రాజకుమారి ఇటువంటి వాళ్ళని కూడా ఏ కోణంలో పెట్టుకుంటారంటే ఆవిడ స్టోరీ ఇంత ఇదిగా ఉంది కదా అని చెప్పి ఆ స్టోరీ కోసం తీసుకునే వాళ్ళు కొంతమంది. అలాగే ఆర్జే చరణ్ లాంటి వాళ్ళు కొంచెం జోవియల్గా, సరదాగా, స్పాంటేనియస్గా జోకులు, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఏడుపు ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అలాగే కన్నింగ్నెస్ ఉండాలని చెప్పి ఆ అబ్బాయిని ఏది గడ్డం తీసుకుని అనేవాళ్ళని, ఇలా అన్ని కోణాల్లో నవరసాలని పండిస్తారనమాట. ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, మిమ్మల్ని ఎందుకు పంపించాలి బిగ్ బాస్కి, ఏ రీజన్తో పంపించాలి, ఎందుకు వెళ్తున్నారు బిగ్ బాస్కి అంటే వాళ్ళ పర్సనల్, కొంతమంది డబ్బు, కొంతమంది ఫేమ్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి మేము హౌస్లోకి పంపాలా, మీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి దానికోసం మేము హౌస్లోకి, మాకు ఉపయోగం ఏంటి దానికి, లేదంటే మిమ్మల్ని పంపిస్తే మెసేజ్ ఏమి ఇస్తాం, వీటన్నిటికీ అసలు ఆన్సర్ ఏంటి యాజ్ ఏ కంటెస్టెంట్గా, మీరు ఎక్స్ కంటెస్టెంట్గా మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, అంటే ఎటువంటిది వాళ్ళకి బాగా రుచిస్తుంది అంటే, నేను బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా ఫస్ట్ చూసిరండి. నేను చెప్పేది అంటే అన్నీ చూసిన తర్వాత చూశాను. చాలాసార్లు వీళ్ళు అలా చేయకుండా ఎలా చేసుంటే ఇంకా పండు ఉండేది, వాళ్ళకి చేతగాల, వీడికి చేతగాల, నాకు చేత, నేను చూపిస్తాను. జస్ట్ బిగ్ బాస్ ఆట ఎలా ఆడాలి అనే ఇది వాళ్ళు చేయలేకపోతున్నారే, నేను చేసి చూపించగలనే అనే బాధ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎట్టా గెలిచి చూపిస్తా, ఒక్కొక్కడికి ఎలా తాట తీస్తానో చూడండి. అంటే మీ ఫోకస్ ఓన్లీ ఆట మీద ఉండదు. ఆట తర్వాత వచ్చేది, ఆట ఎందుకు ఆడుతున్నావు అంటే దీనివల్ల నేను ప్రజాసేవ చేసేస్తాను, దీనివల్ల లారీ యూనియన్లో వాళ్ళకి పాపం అని ఎవరో చెప్తున్నారు, అవన్నీ వాళ్ళకి నచ్చవు. సో మీరు కేవలం ఆటని ఎంత గట్టిగా ఆడగలరు అనే కోణంలో చూస్తారు.
అది ఇంటర్వ్యూకి ఐడియల్ సమాధానం. ఓకే. అసలు ఇంటర్వ్యూ లేకుండా కొంతమందిని తీసుకుంటారు. సీజన్ 8లో నాది అది జరిగింది. ఏంటి ఆ టైంలో ఉన్న దీంట్లో వీడికి ఖచ్చితంగా దీంట్లో ఉండాలని వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత ఏం ఇంటర్వ్యూ ఉండదా? ఓకే, డన్. ఓకే. అయిపోయింది. మీరు వైరల్ క్యాండిడేట్ అప్పుడు. అది కావాలి. కావాలనుకుంటే ఇంకా నో క్వశ్చన్స్ ఆస్క్. బజ్ రావాలంటే ఎవరైతే వైరల్ అవుతున్నారో వాళ్ళని తీసుకెళ్లి హౌస్ లో పడేయాలి. అంతే. సో వీడు ఆడగలడా లేడా, వీడు అసలు గేమ్ గురించి తెలుసా, అవన్నీ అనవసరం. అవసరం లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియా మొత్తం ఫోకస్ తన మీద ఉంది. తన హౌస్ లో పడేస్తే హౌస్ మీద ఉంటుంది ఆ ఫోకస్. అబ్జల్యూట్ భలే చెప్పాడు, పాయింట్ కరెక్ట్ చెప్పాడు. ఓకే. అదొకటి ఉంటుంది. ఇవి కాకుండా రకరకాల కేటగిరీలు ఉంటాయి ప్రతిసారి. కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. జనరల్గా ఉండే కేటగిరీస్ ఒకటి చెప్తారు. ఒక ట్రాన్స్ కేటగిరీ, ఒక ఆర్జే కేటగిరీ, ఒక యాంకర్ కేటగిరీ, ఒక న్యూస్ రీడర్ కేటగిరీ, ఇలా తర్వాత ఫిట్నెస్ ఫ్రీక్లు కొంతమంది, గ్లామర్ షోస్ ఇచ్చే కొంతమంది, ఇలా బేసికలీ ఈ గ్లామర్ వాళ్ళకి కొంచెం పెద్ద పట్టం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే బయట వాళ్ళు బజ్లో ఉన్నారా లేరా అనేది కూడా పక్కన పెట్టేసి వాళ్ళు గ్లామరస్గా ఉన్నారు, వీళ్ళ వల్ల గ్లామర్కి ఎప్పుడు కూడా వ్యూస్ ఉంటాయి కదా, సో ఆ కోణంలో కొని వస్తాయని చెప్పి తీసుకొస్తుంటారు. ఓకే. వాడు తెలుగు వాడా, జపాన్ వాడా, చైనా వాడా అవసరం లేదు. జపాన్ పర్సన్ కూడా వచ్చారు. వెళ్ళిపోయాడు. ఓకే, రైట్. సో ఎనీవేస్ చూద్దాం బిగ్ బాస్ 10 ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా, లేదంటే ఈ నెగిటివిటీ నెగిటివ్ అవుతుందా, లేదంటే ఈ నెగిటివే వాళ్ళకి ప్లస్ అవుతుందా? అది నేను ఒకటైతే చెప్పేస్తాను. బాలయ్య బాబుతో ఒక సినిమా ఉంది, పూరి జగన్నాథ్ బాలయ్య బాబు, పైసా వసూలు సినిమాలో బాలయ్య బాబుని ఒక క్వశ్చన్ అడుగుతారు. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే, 3వ ప్రపంచ యుద్ధం సంగతి నాకు తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతో కర్రలతో కొట్టుకుంటారంట. అంటే ఏంటి, మొత్తం నాశనం అయిపోయి ఈ టెక్నాలజీ ఏముండదని. అగ్ని పరీక్ష ఈసారి జరిగిన రచ్చ చూస్తే వచ్చేసారి సీజన్ 11లో అగ్ని పరీక్ష ఉంటుందా అనే డౌట్ అయితే నాకు గట్టిగా ఉంది. మోస్ట్ లైక్లీ ఉండకపోవచ్చేమో అని కూడా అనిపిస్తుంది. ఓకే, రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ.